పరమగీతం 1వ అధ్యాయం 7-8 వచనం చదువుతున్నాం. పరమగీతం 1వ అధ్యాయం 7-8 వచనం. 8. ప్రియురాలు షూలమితి సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఉన్న పురుషుడైన స్త్రీ అయిన ప్రతి విశ్వాసికి సాదృశ్యం ప్రియురాలు. ఈమె ప్రియుని అడుగు జాడలలో నడిచింది అని ఎప్పటి వరకు చెప్పుకున్నాం. ప్రియుని అడుగు జాడలలో నడిచి సరాసరి వెళ్ళి ఆయన రొమ్మున అనుకుంది. ఆయననే చేరుకునింది, బయట ఎక్కడ నిలబడలేదు, ఆయననే హత్తుకున్నది అని లేఖనంలో గమనిస్తున్నాం. సరే, ఆమె ఎలా నడిచింది? ఆ అడుగు జాడలలో ఎలా నడవగలిగింది? ఏంటి ఆ మార్గం? ఏంటి ఆ అడుగులు? ఎలా ఉంటాయి ఆ అడుగులు? వాటిని ఎలా గుర్తుపట్టింది? మన అనుదిన జీవితంలో కూడా మన నడక, మన ప్రవర్తన తిన్నగా డైరెక్ట్ గా దేవుని దగ్గరికి మనల్ని వెళ్ళేదిగా ఉండాలి. మన అనుదిన భక్తి జీవితమైనా, మన ప్రార్థన అయినా, మన విశ్వాసమైనా, మన ప్రవర్తనైనా, మన క్రియలైనా, మన జీవితమైనా, మన చూపైనా, మన ఆలోచనలైనా, మన నిర్ణయమైనా, ఏదైనా కానీ ఇట్ షుడ్ సోలీ బి గోల్డ్ అండ్ ఫిక్స్డ్ అపాన్ ద లార్డ్. మనం ఏం చేసినా, తినకపోయినా దేవుని కోసమే తినుకొని ఉండాలి, అలిగి కాదు. దేవుని కోసమే తినుకొని ఉండాలి. తినినా దేవుని కోసం, నిద్రపోయినా, నిద్ర మేలుకున్నా. కాకపోతే ఆ రీజన్స్ లో మనం తినుకొని ఉంటాం, ఉపవాసం ఉంటాం. 58వ అధ్యాయంలో ఉంటుంది కదా, యెషయా, మీరు ఉపవాసం ఉంటున్నారు నిజంగా నా కోసమేనా? మీరు మూలు పెడుతున్నారు, మొరపెడుతున్నారు నిజంగా నా కోసమేనా? నా దగ్గర విచారణ చేస్తున్నారు నిజంగా నా కోసమేనా? నన్ను అడుగుతున్నారు నా కోసమేనా? ప్రార్థిస్తున్నారు నా కోసమేనా? మీరు అసలు ఎందుకు చేస్తున్నారు? నేనేమన్నా ఉపవాసం ఉండమన్నానా? ముఖాన్ని పేలగా నీరసంగా నేను చేసుకోమని చెప్పానా అని వారి ఉపవాసాన్ని, వారి క్రియలను గురించి ప్రభు అంటున్నారు. చూడండి, 58వ అధ్యాయం యెషయా 2వ వచనం. దానికి రీజన్, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకున్న నిత్య కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేదురు. నిజంగా అనుసరించి వారైనట్టు ఇష్టంగా, దేవా నీ మాట కాకుండా నీ మాట మీరు మేము అడుగు కూడా ముందుకెళ్ళలేము అన్నట్టుగా అడుగుతారు. కానీ అది నిజమేనా? 10వ అధ్యాయం రోమాపత్రిక 2-3 వచనాలు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదండి, ఆత్మానుసారమైనది కాదు, దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. ఆసక్తి బాగుంది, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను గొప్పగానే సాక్ష్యం చెప్తాను. పౌలు అంటాడు, నేను చెప్తాను. కానీ వాళ్ళ ఆసక్తి దేవుని గురించిన ఆసక్తే, కానీ వారికి అది మేలుకరమైంది కాదు. అంటే మన ఆసక్తిలో కూడా తప్పులు ఉంటాయా? ఉంటాయండి. చెప్తుంది వాళ్ళు. మన శ్రద్ధలో కూడా లోపం ఉంటుందా? ఉంటుంది. మనం తపడపడుకుంటాం దేవుని కొరకే, దేవుని కొరకే ఆశపడతాం, దేవుని కొరకే ఆసక్తి కలిగి ఉంటాం, దేవుని కొరకే నడుస్తూ ఉంటాం. రైటే, కానీ దాన్ని కూడా మనం పరీక్ష చేసుకోవాలి, దాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి, దాన్ని కూడా కడుక్కోవాలి, దాన్ని కూడా మీవల్లా క్లీనప్ చేయడం. లేకపోతే దానిని దేవుడు లక్ష్య పెట్టడం. అందులో ఏ చిన్న లోపం ఉన్నా లక్ష్య పెట్టలేడు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు 2వ వచనంలో, దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను
వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. దాన్ని ఎలా గుర్తుపట్టాలి? చూడడానికి ఆసక్తి చూస్తే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా ఆసక్తి, చాలా ఆసక్తి. మరి దేవుడేమో వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంటారు. దాన్ని ఎలా గుర్తుపెట్టేది? రైట్. ఒక పర్సన్ ని మనం చూసినప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం? తపన పడడం రైటే, పట్టుదల, ఆసక్తి, శ్రద్ధ రైటే. అసలు ఆ పట్టుదల, ఆ ఆసక్తి, ఆ శ్రద్ధ, ఆ తపన, ఆ తపన దేవుని దృష్టికి యోగ్యంగా కనబడుతుంది. మన కంటితో మనం చూసినప్పుడు అన్ని మనకి మంచిగా కనపడదు. మనుషులు దేనిని యోగ్యమని ఎంచుతారు? ఖచ్చితంగా దేవునికి యోగ్యంగా. మనుషులు దేనిని అయోగ్యమని ఎంచుతారో దేవుడు దానిని యోగ్యమని ఎంచుతారు. మళ్ళీ ఎలా గుర్తుపట్టండి? క్రింద వచ్చిన 3వ వచనం, దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేరు. లోబడనేరం. 8వ అధ్యాయం చూడండి, రోమా 8:7. శరీరానుసారమైన మనస్సు విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రం లోబడదు. ఎందుకు? ఆసక్తి ఉంది, శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది, తపన, సమర్పణ ఉంది. కానీ ఆ తపన, ఆ ఆసక్తి, ఆ శ్రద్ధ, ఆ ప్రయాస జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే వాడు దేవుని నీతిని ఎరగలేదు. దేవుని నీతి అంటే దేవుని స్వభావం, ఆయన నీతి. దేవుని పరిశుద్ధత, ఆయన స్వభావం. ఇప్పుడు ఆ స్వభావమును గురించిన పరిచయం నాకు లేకుండా, పరిశుద్ధతను గురించిన పరిచయం నాకు లేకుండా, నీతిని గురించిన పరిచయం నాకు లేకుండా, ప్రేమను గురించిన పరిచయం నాకు లేకుండా నేను ప్రేమ కొరకు ఏమని వెంటాడతా? నాకు పరిచయం లేదు, నాకు రుచి తెలియదు. రుచి తెలియనప్పుడు నేను ఎలా పరిగెడతా దానికోసం? నేను ఎలా ప్రయాసపడతాను దానికోసం? వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు నన్ను అడుగుతా ఉంటారు, నీ మార్గం చెప్పవా, నీ వాక్యం చెప్పవా, నీ ఆజ్ఞలు చెప్పవా, నీ న్యాయ విధులు చెప్పవా? నన్ను అడుగుతున్నారు. రైటే, బాగుంది. కానీ జ్ఞానానుసారమైనది కాదు. ఇప్పుడు శూలమితి దగ్గరికి వస్తే ఇది సంఘానికి సాదృశ్యం. ప్రియుని చూడాలని, ప్రియుని చేరుకోవాలని, ప్రియుని హత్తుకోవాలని వెళుతుంది ఒక మార్గంలో, ఆమెకు నిర్దేశించబడిన మార్గంలో వెళ్తుంది. కానీ ఆమె నడుస్తున్న మార్గం రైట్ అని ఆమె ఎలా గుర్తుపట్టింది? సరే, ప్రియురాలు శూలమితి మందల అడుగు చాడలను బట్టి పొమ్ము అన్నాము. చక్కగా వెళ్ళింది, చేరుకుంది, ప్రియుని రోమన అనుకుంది, విషయాలకు ప్రియుని రోమన అనుకుంది. అయితే ఆమె నడిచిన మార్గము సరాసరి ప్రియుని దగ్గరికి తీసుకువెళ్తాది అని ఆమెకి ఎలా తెలుసు? ఆమె కూడా టెస్ట్ చేస్తే ఉంటుంది కదా. మందల అడుగు చాడలను బట్టి నువ్వు పొమ్ము అన్నప్పుడు అనేకమైన అడుగులు ఉండే ఉంటాయి అక్కడ. కానీ వాటిని చూస్ చేసుకోకుండా, వాటిని ఎంచుకోకుండా ఓన్లీ ప్రియుడు చెప్పిన మందల అడుగు జాడలను బట్టే పోయింది. ఇప్పుడు మన జీవితమే ఉంది. మనం ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం, విశ్వసిస్తున్నాం, పెరుగుతున్నాం. మనం నడుస్తున్న ఈ మార్గంలో, ఈ మార్గము రైట్, నేను నిలబడి ఉన్న మార్గం రైట్, కరెక్ట్ గా నేను నడుస్తున్న ఈ మార్గం నన్ను సరాసరి ప్రభు దగ్గరికి తీసుకువెళ్తాది అని గ్యారంటీ. గ్యారంటీ ఏమంటాడు? నేను నడుస్తున్న మార్గం నాకు తెలుసు, ఆయనకు తెలుసు. 23వ అధ్యాయం, నేను నడుచు మార్గం 10, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. నేను ఎలాంటి మార్గంలో నడుస్తున్నానో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. సో నాకు భయమే లేదు. ఒకవేళ ఈ మార్గంలో నేను తొట్టుపోయినా, నేను కురిగిపోయినా, నేను బలహీనపడినా, నేను కృషించిపోయినా, he will let me up. ఎందుకంటే ఆయన is way. నేను ఆయన మార్గంలో ఉన్నాను కాబట్టి
నేను ఒకవేళ తోలిపోయినా నన్ను లేపుతాడు ఆయన. నన్ను లేపకుండా ఉండడు. పేతుడు ఉన్నాడు, నీళ్ళలో మునిగిపోయాడు, పేతుడిని లేపారా ప్రభు? లేపాడా? యూదా ఉన్నాడు, యూదా తొలగిపోయాడు, యూదాని లేపారా ప్రభు? సరైన మార్గంలోకి రా నన్ను కొట్టి చెప్పొచ్చుగా, చంపకేసి 4 పీకితే రాడా? మరి పేతున్నాడే అల్ప విశ్వాసి, ఆ మాత్రం విశ్వాసం ఉండదని కానీ గర్తించి చేపట్టుకోలేపాడు. మరి యోధా కూడా లేకొచ్చుగా. యోధా ప్రభు మార్గంలో లేడు, అందుకే లేపడు. పేతురు ప్రభు మార్గంలో ఉన్నాడు. ప్రభువా నీవైతే నాకు సరే, నేను వస్తాను. ప్రభు మార్గంలో ఉన్నాడు కాబట్టి ఎంత లోతునకు కూరుకొని పోయినా, ఎంత లోతునకు దిగబడిపోయినా, అంత లోతునకు ఆయన చేయబెట్టి పైకి గుంజుతాడు, పైకి లాగి. యోధా పక్కనే ఉండినా కానీ లాగలేడు ఆయన. ఎందుకంటే ఆ మార్గంలో లేడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం. ఆ వచనం మీకు వీలైనన్ని సార్లు చదివి 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 అర్థం చేసుకోండి. చాలా అద్భుతమైన వచనం 5-6 వచనం. పరిశుద్ధ గ్రంథం అంతటి సారాంశం ఆ 2 వచనాల్లో గుప్తమైంది, దాచిపడింది. సరే, ప్రియురాలు తను నడిచిన మార్గం గుర్తుపట్టడానికి ప్రియుని మందల అడుగు జాడునంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, ఆయన మందలు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ మందల అడుగులలో అంటే ప్రియుని అడుగులలో అంటే దేవుని అడుగులలో తను నడవాలి. అంటే ప్రియుని అడుగులలో ఆ అచ్చులలో ఈమె నడవాలంటే ఆ అడుగులు ఏవో, ఆ అడుగులు ఎలాంటివో, ఎలా ఉంటాయో ఇవి తెలియాలి. ఆ అడుగులో ఆమె అడుగేయాలనంటే అసలు అది ఏది ఏది ఆయన అడుగు, ఎలా ఉంటుంది ఆయన అడుగు, అది గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టినప్పుడు, అలా తెలుసుకున్నప్పుడు చక్కగా సరాసరి వెళ్ళి వేసేయగలుగుతాడు. ఫస్ట్ ఆ అడుగు ఏంటో తెలుసుకోవాలి. మందల అడుగు జాడలను బట్టి పోము. ఆ అడుగులేంటో గుర్తుపట్టాలి. ఏంటి ఆ అడుగులో? వాక్యం, దేవుని వాక్యం. వాక్యం చాలా అద్భుతమైనది. మనకి రిటర్న్ వరల్డ్ రాయబడిన, మనం చదువుకోవడానికి మన నోట ఉచ్చరించిన వాక్యము దేవుడై ఉన్నారు. యోహాను సువార్త మాకు చదివిన మనకి వచ్చినలో ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేది. ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని నమ్మేమనుకోండి, మనం ఎవరిని నమ్ముతున్నాడు? ఒక వాక్యం మన హృదయంలో నిలిచి ఉన్నది అనుకోండి, మనలో ఎవరు నిలిచి ఉన్నాడు? దేవుడు. అంటే ఎలా? ఎంత ఆశీర్వాదం కదా, ఎంత గొప్ప కృప కదా. దేవుడు మనలో నిలిచి ఉండడం, దేవునిని మనలో నింపుకోవడం, ఆ కృపలోనికి మనం నడిపిపోవడాలి. వాక్యము 6వ అధ్యాయం యోహాను సువార్త 63వ వచనంలో నేను మీతో చెప్పి ఉన్న మాటలో 63 ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ జీవం. ఇప్పుడు మళ్ళా 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదురు రాడు. నేనే మార్గాన్ని. నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే, తండ్రిని చూస్తే నన్ను చూసినట్లే. ఇప్పుడు నేనే మార్గాన్ని అంటున్నారు కదా ప్రభు. ఇదేమో ఆ మార్గాన్ని తెలుసుకోవాలి, దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆ మార్గం ఎవరు? దేవుడే. దేవుని మార్గము ఒక టాపిక్ గా తీసుకుని మాట్లాడగలిగేది కాదు. ఇప్పుడు ఇది దేవుని మార్గం అని చెప్పడానికి లేదు. ఆలోచన ఆ అడుగు ఏంటో గుర్తుపెట్టింది. ఆ అడుగు
ప్రభువే, దేవుడే, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవితం, ఆయన మాటే ఆయన మాట. సో ఆ వాక్యంలోనే నిలబడింది ప్రియురాలు. నువ్వు నా దగ్గరికి రాము, అదే ఆజ్ఞ. ప్రభు పేతురుతో అన్నాడు కదా, సరే నాకు సెలవు నీ దగ్గరికి రావడానికి అంటే, సరే రావని అనిపించారు. ఆ రమ్ము అనే మాటే ఓ వాగ్దానం అయిపోయింది పేతురికి. ఆ రమ్ము అనే మాటే ఓ ఆజ్ఞ అయిపోయింది పేతురికి. రమ్ము అనే మాటే ఒక ప్రవచనం అయిపోయింది పేతురికి. దాని మీదనే కదా నడుచుకుంటూ వెళ్ళాడు. జీవితాల్లో కూడా దేవుని వాక్యమే మన ఆజ్ఞ, ప్రవచన, వాగ్దానం, మన దీవెన, మన నడకలని, మన ప్రవర్తన, మన ఆరోగ్యానికి స్వస్థత, మన ఇరుకు ఇబ్బందులలో మనకి సమాధానం దేవుని వాక్యం. ఆ వాక్యంలో నుండి దేవుని స్వభావాన్ని మనం రుచి చూడాలి. ఒకసారి మనం భయపడేటప్పుడు కనిపిస్తాడు, దాన్ని మనం తీసుకోవాలి. మనం ఏదైనా తప్పు మార్గంలో పోయినప్పుడు ఒకసారి మనల్ని మరణం వరకు తీసుకువెళ్తాడు, దాన్ని కూడా తీసుకున్నాం. మనకి రోగం వచ్చినప్పుడు రోగానికి కావాల్సిన మందు ఇవ్వకుండా ఆయుష్ తగ్గించేస్తాడు, దాన్ని కూడా తీసుకోవాలి. ఏమో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో, ఎలా ప్రేరేపిస్తాడో మనకు తెలియదు. దేవుని మార్గాలని, దేవుని విధానాలని గ్రహించి అర్థం చేసుకునే వివేకం మనకు లేదు. కాబట్టి ఫుల్గా ప్రభు దగ్గర సరెండర్ అయిపోవడమే. దేవా మీరేం చెప్తారు, మీరేం చెప్తున్నారు, ఫుల్లీ 100%, 100% మనల్ని ఆయన అప్పగించుకోవడం. అప్పుడు ఆయన వాక్యానికి మనం లోబడతాం. కాబట్టి ఆ వాక్యంలో నిలబడ్డ మనము ఆయనలో నిలిచి ఉన్నట్టు. వాక్యాన్ని ప్రేమించావా, ప్రభువులో నిలిచినా. వాక్యాన్ని విశ్వసించావా, ప్రభువులో నిలిచి. వాక్యాన్ని నమ్మేవా, ప్రభువులో నిలిచి. నా యందు మీరు, మీ యందు నా మాట నిలిచి ఉన్నట్లయితే అడగండి, మీరేమడిగినా ఇస్తాను. ముందు ఏదైనా అంతా తీసేసి మీరేమడిగినా ఇస్తానన్నావు కదా దేవా అంటే, ముందు తోక, ముందున్న దాన్ని తలను ఎక్కడ పెట్టేశారు? తోక పట్టుకుంటాం, తల తోకలో ఏముంటుంది? తలలో కదా ప్రాణం ఉంటుంది. తల పట్టుకోవాలి. నా యందు మీరు, నీ యందు నా మాట నిలిచి ఉండాలి. చాలా గొప్ప దీవెన మన దేవుని వాక్యంలో నిలబడడం. మన వాక్యాన్ని ధరించినప్పుడు దేవుని మాటే ఆత్మ, జీవం. ఆ మాటకు మన దేహం తోడవ్వాలి, మన శరీరం తోడవ్వాలి. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ, జీవం అన్నారు కదా, ఆ వాటికి బాడీ ఉందా? లేదు. ఆ వాక్యానికి ఈ దేహం తోడవ్వాలి, యాడ్ అవ్వాలి. అప్పుడు ఈ దేహం, నేను అనబడే నా జీవితం ఎక్కడున్నట్టు? వాక్యంలో నిలబడ్డాడు, వాక్యంలో బ్రతుకుతున్నట్లు, వాక్యంలో ప్రవర్తిస్తున్నట్లు. వాక్యం ఆత్మ, వాక్యం జీవం, వాక్యం మార్గం, వాక్యం సత్యం. ఆ వాక్యానికి దేహం తోడుగా నేను షెల్టర్ ఇవ్వాలి, వాక్యానికి షెల్టర్ ఇవ్వాలి. అప్పుడు వాక్యం నాలో మోసిస్తాను. నేను ఒక వాక్యాన్ని నెరవేర్చిన, ఓ వాక్యాన్ని చదివిన, నేను ఒక వాక్యాన్ని చదివినప్పుడు వాక్యము దేవుని ఊపిరి కదా, నేను ఆ వాక్యాన్ని చదివినప్పుడు దేవుని ఊపిరిని నేను పీల్చుకోవాలి. I must give shelter to the spirit and the word of God. వాక్యం చదివినప్పుడు ఆ వాక్యమే నాకు ఊపిరైపోతుంది. ఆ ఆత్మకి, ఆ ఊపిరికి నేను బాడీ ఇవ్వాలి, నేను నా దేహాన్ని షెల్టర్గా ఇవ్వాలి. అప్పుడు నేను అలా నడుస్తూ ఆ వాక్యంలో నేను నడుస్తున్నప్పుడు సరాసరి వాక్య స్వరూపుడైన వారిని చేరుకుంటా. నాలో వాక్యం నిలిచి ఉండకపోతే నేను వెళ్ళలేదు. వాక్యానికి నేను షెల్టర్ ఇవ్వకపోతే వెళ్ళలేదు. గుర్తుపట్టడం అంటే గుర్తు పెట్టుకోవడం, బట్టి ఆ మాటలు మన వచనాన్ని నేర్చుకున్నప్పుడు దేవుడు నేర్చుకున్నాడు. ఆ వాక్యం అనుసరించినప్పుడు, ప్రేమించినప్పుడు, విశ్వసించినప్పుడు, గైకొనినప్పుడు ఆయన గైకొనుట ద్వారా మనం ఆయనలో నిలిచి ఉంటాం. అది యోహాను పత్రిక అంతట్లో యోహాను చెప్పాడు. యోహాను సువార్త రాసింది ఆయనే, 3 పత్రికలు యోహాను పత్రికలు రాసింది ఆయన. ఇంకా ఆయన పత్రికలు అన్నింటిలో కూడా వాక్యం హైలైట్. ప్రతి చోట వాక్యం.
ఉదయకాల సమయంలో శూలం అయితే ఆ అడుగులలో తన అడుగు వేయాలంటే ఆ అడుగు ఏంటో తెలియదు. ఏంటి ఆ అడుగు అని అంటే దేవుని మార్గం. దేవుని మార్గమే దేవుని వాక్యం. ఆమె వాక్యంలో నిలబడింది, చిన్నగా వెళ్ళి అందుకోలేదు. వాక్యంలో నిలబడకుండా వెళ్ళి ప్రభు అందుకోలేదు. నిజంగా మనం నడుస్తున్న ప్రభుత్వం సరియేనా? ఆ మార్గం తిన్నగా మనల్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్తాం. తిన్నగా హత్తుకునేంత వరకు మనల్ని తీసుకెళ్తారా లేదా? నిజంగా వాక్యంలో మనలో వాక్యం నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండదో లేదో పరీక్ష చేస్తాం. దేవుడి మాటలు మనకి కాక ఆమె